చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3752 సర్పంచ్, 28406 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది. వాళ్ళ గ్రామాలకు చేరనున్న ఈ పోలింగ్ సామాగ్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కాలేజ్లో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. సత్తుపల్లి మండలంలో 18 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరగనున్నాయి. 1,83,734 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇల్లందులో 29, ఆళ్లపల్లిలో 12, గుండాల్లో 9 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చివరి విడత పంచాయతీ ఎన్నికలకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మూడో విడత పంచాయతీ ఎన్నికలకు మరో కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో సుమారు 310 పంచాయతీలకు చివరి విడత మూడో విడత పంచాయతీ ఎన్నికలు రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి. నిన్న సాయంత్రం వరకు కూడా హోరాహోరీగా వారం రోజుల పాటు ప్రచారం నిర్వహించిన వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, సానుభూతి పరులు, కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. వారి భౌతవ్యం మరికొన్ని గంటల్లో తేలనున్న పరిస్థితి. ఇప్పటికే సంబంధించి కూడా 14 మండలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో 7 మండలాలు 168 పంచాయతీలకు గాను 120 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలు ఉండగా అక్కడ 145 పంచాయతీల్లో మాత్రం రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఇరు జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, దాంతోపాటు కొత్తగూడెం ఎస్పీ కూడా భద్రతా పర్యవేక్షణ కూడా చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఇప్పటికే వాటికి సంబంధించిన పోలింగ్ సామాగ్రిని కూడా అన్ని బూతులకు అన్ని పంచాయతీలకు మాత్రానికి బ్యాలెట్ పేపర్లతో పాటుగా అన్ని భారీ బందోబస్తు నడుమ, అక్కడ పర్యవేక్షణ నడుమ అక్కడికి మాత్రం చేరవేసిన పరిస్థితి కూడా ప్రతి గ్రామ పంచాయతీకి 6 గంటల లోపుగా, అంటే ఈరోజు సాయంత్రం 6 గంటల లోపుగా ప్రతి గ్రామ పంచాయతీ పోలింగ్ జరిగే 310 గ్రామ పంచాయతీలకు మాత్రానికి అక్కడికి నేరుగా పంచాయతీకి సంబంధించిన పోలింగ్ సామాగ్రి, దానికి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బంది, దాంతోపాటుగా పోలీస్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఎక్కడెక్కడైతే పోలింగ్ జరగనుందో ఆ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ జరిగే పంచాయతీల్లో మాత్రానికి అన్ని వార్డులకు సంబంధించి ఏ వార్డులో ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులకు సంబంధించిన అన్ని కూడా ఏర్పాట్లు, అంటే బ్యాలెట్ బాక్స్ ఎక్కడ పెట్టాలి, క్యూ లైన్లు ఎక్కడ నిలబెట్టాలి, దానికి సంబంధించి కూడా రైట్.